ఈ నిబంధనలు సాంప్రదాయాలు ఉదాహరణలు జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు, కానీ తప్పు. తెలుసు. ఎందుకంటే 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5 కానీ లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో, ఈ హోదా 17 మంది ఉంటారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి నాకు తెలియదు, అదే చెప్తాం కదా. ఆయన మాటలు వినిపించాలా? అయితే మరి రికార్డు చేయాలి, మరి వినిపిద్దాం. అతనే చెప్పారు నీకు హోదా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి తెలియదనే మాట అది వాస్తవం కాదని చెప్పని అందరికీ అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసునని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటాను నేను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను, సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను.